నమస్కారము, అందరికీ స్వాగతము. యువ పరిచయ అభ్యాస కార్యక్రమంలో నేడు 4వ రోజు మనం రెండు ముఖ్యమైన అభ్యాసాల గురించి చర్చించుకుందాము. ఉత్తానమండుకాసనము మరియు శలభాసనము. అయితే రండి, ఇప్పుడు మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. కళ్ళు మూసుకోండి. రెండు చేతుల్ని జ్ఞానముద్రలో పెట్టండి. మీరు ఏదైనా ఒక ధ్యాన ముద్రలో కూర్చుండిపోండి. సుఖాసనము, అర్ధపద్మాసనము. వెనుముక స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు గాఢంగా శ్వాస పీల్చుకోండి మరియు శ్వాసని దీర్ఘంగా బయటకు వదలండి. మెల్లిగా రెండు చేతులతో నమస్కార ముద్రను సిద్ధం చేయండి. చేతుల్ని ఛాతీ ముందు నమస్కార ముద్రలో పెట్టండి. ఇప్పుడు 3 సార్లు ఓంకారం యొక్క ఉచ్చారణము, మంత్రోచ్చారణము. శ్వాస పీల్చుకోండి. సంగచ్చత్వం సంవదత్వం సంభో మనసి జానతా దేవా భాగం యథా పూర్వే సంజ్ఞానాన ఉపాసతే సంజ్ఞానాన ఉపాసతే. ప్రార్థన భావాన్ని మనస్సుతో అర్థం చేసుకోండి మరియు చేతులతో కళ్ళని స్పర్శించండి. శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా చేతుల్ని వెనక్కి తీసుకోండి మరియు కళ్ళు తెరవండి. ఇప్పుడు చాలనక్రియ అభ్యాసం కొరకు మీరున్న ప్రదేశంలో నిలబడిపోండి. కాళ్ళ మధ్యలో 2 అంగుళాల గ్యాప్ ఉంచండి. చేతులని కాళ్ళ యొక్క తొడ భాగం దగ్గర పెట్టండి. శరీరము స్ట్రైట్గా ఉండాలి. కళ్ళు మెల్లిగా మూసుకోవాలి. ఇది పద్ధతి. మెల్లిగా మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు గ్రీవచాలనం యొక్క ప్రక్రియ కొరకు చేతుల్ని నడుము పైన పెట్టండి. ముందుగా తలని వెనకకు ముందుకు వంచే అభ్యాసము. గుర్తుంచుకోండి, ఎవరికైతే మెడ సంబంధిత సమస్యలు ఉంటాయో వాళ్ళు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. దీన్ని యోగా శిక్షకుల పర్యవేక్షణలో చేయండి. శ్వాస వదులుతూ తలని ముందుకు వంచండి. శ్వాస పీల్చుకుంటూ తలని మధ్య భాగంలోకి తీసుకురండి. మళ్ళీ శ్వాస వదులుతూ తలని వెనకకి తీసుకువెళ్ళండి మరియు మెడపై పడుతున్న ఒత్తిడిని గమనిస్తూ ఉండండి. మరియు శ్వాస వదులుతూ మధ్యస్థాయిలోకి వచ్చేయండి. శ్వాస వదులుతూ తలని ముందుకు వంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి మరియు మరొకసారి శ్వాస వదులుతూ తలని వెనక్కి తీసుకెళ్ళండి. కళ్ళను తెరిచే ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి. ఇప్పుడు తర్వాత అభ్యాసము మెడని కుడివైపు లేదా ఎడమవైపు వంచే అభ్యాసము. శ్వాస వదులుతూ మెడని కుడివైపుకు వంచండి. కుడి చెవిని కుడి భుజంతో ఆనించే ప్రయత్నం చేయండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. శ్వాస వదులుతూ ఎడమవైపుకి. కళ్ళు తెరిచే ఉంచండి. భుజాన్ని లేపకండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. మరొకసారి శ్వాస వదులుతూ కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. శ్వాస వదులుతూ ఎడమవైపుకి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. ఇప్పుడు 3వ ప్రక్రియ తలని కుడి ఎడమవైపు తిప్పడం. శ్వాసను బయటకు వదులుతూ, అంటే శ్వాసను వదలాలి. కుడివైపుకు తిప్పండి. తల యొక్క భాగాన్ని ముక్కుని భుజానికి సమానంగా ఉండేటట్టు చూడండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. శ్వాస వదులుతూ తలని ఎడమవైపుకు తిప్పండి మరియు శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి. ఇదే అభ్యాసాన్ని మరొకసారి చేయండి. శ్వాస వదులుతూ కుడివైపుకు. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. శ్వాస వదులుతూ ఎడమవైపుకి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. 4వ ప్రక్రియ తలని గుండ్రంగా తిప్పే అభ్యాసము.
మెడ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. అంటే ఎవరికైనా మెడ నొప్పులు ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చేయాలి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ తలని కిందికి వంచండి. పూర్తిగా కిందికి వంచేసేయండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ మీ తలని కుడివైపు నుంచి గుండ్రంగా తిప్పడానికి మెల్లిగా పైకి తీసుకెళ్తూ ఉండండి. మరియు శ్వాస వదులుతూ తలని వలయ ఆకారం ఏర్పడేలా తిప్పండి. దీన్ని మరొకసారి చేయండి. శ్వాస పీల్చుకోండి. శ్వాస వదులుతూ పూర్తిగా చేయండి. ఇక ఇదే అభ్యాసము వ్యతిరేక దిశలో 2 సార్లు. శ్వాస పీల్చుకుంటూ కింది నుంచి పైకి, శ్వాస వదులుతూ కిందకి. మళ్ళీ శ్వాస పీల్చుకుంటూ పైకి తీసుకెళ్ళండి. మరియు శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుచుకొని మెడ కిందికి. ఇక శ్వాస పీల్చుకుంటూ తలని మధ్య భాగంలోకి తీసుకురండి. చేతుల్ని యథాస్థితికి తీసుకురండి. మరియు కళ్ళు మూసుకోండి. క్రియ మెడ యొక్క 4 ప్రక్రియల తర్వాత ఎలాంటి ప్రభావం మెడ భాగంలో ఉంది, ఎలాంటి అనుభవం కలుగుతుందో దాన్ని అనుభూతి పొందండి. ఇక తర్వాత ప్రక్రియకి వెళదాము. అది సూక్ష్మక్రియ, భుజం యొక్క కదలికలు. కళ్ళు తెరవండి మరియు శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని పైకి తీసుకెళ్ళండి. మోచేతులు స్ట్రైట్గా ఉండనివ్వండి. అరచేతులు బయట వైపుకు ఉండాలి. శ్వాస వదులుతూ చేతుల్ని తిరిగి కిందికి తీసుకోండి. మరొకసారి శ్వాస పీల్చుకుంటూ చేతుల్ని పైకి లేపండి. శ్వాస వదులుతూ చేతుల్ని వెనక్కి తీసుకోండి. ఇక మెడ తర్వాత స్కంద సంచాలనము. ఇక స్కంద సంచాలన తర్వాత స్కంద చక్రం యొక్క అభ్యాసము. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని భుజాలకి సమానంగా పైకి లేపండి. శ్వాస వదులుతూ అరిచేతుల్ని భుజం పైన పెట్టండి. 2 మోచేతుల్ని ఛాతీ భాగం ముందుకు తీసుకురండి. వీలైనంత వరకు శ్వాస వదులుతూ మోచేతులను పైకి లేపి గుండ్రంగా తిప్పండి. శ్వాస వదులుతూ మోచేతులను తిప్పుతూ ముందుకు తీసుకురండి. ఇప్పుడు మరొకసారి చేయండి. ఇన్హేల్ అంటే శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి తీసుకురండి. ఇదే అభ్యాసాన్ని వ్యతిరేక దిశలో మళ్ళీ చేయండి. శ్వాస వదులుతూ పైకి మరియు శ్వాస వదులుతూ కిందికి. శ్వాస వదులుతూ వెళ్ళండి మరియు పీల్చుకుంటూ పైనుంచి కిందికి రండి. ఇప్పుడు చేతులని భుజాలకి సమానంగా తీసుకురండి. మెల్లిగా చేతుల్ని ఇలా చాచండి. అలాగే శ్వాస వదులుతూ వెనక్కి తీసుకురండి. కళ్ళు మూసుకోండి. ప్రభావాన్ని గమనిస్తూ ఉండండి. 3వ క్రియ కటిచాలన క్రియ. ఇక్కడ మనం 2 అభ్యాసాలను చేద్దాము. నడుము భాగాన్ని ముందుకి వెనక్కి వంచే అభ్యాసము మరియు నడుము యొక్క భాగాన్ని కుడివైపుకు ఎడమవైపుకు తిప్పే అభ్యాసము. అయితే ముందుగా 2 కాళ్ల మధ్యలో ఇలా గ్యాప్ ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని పైకి లేపండి. పూర్తిగా పైకి లేపండి. వెనక్కి. శ్వాస వదులుతూ వెనక్కి తీసుకువెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి మరియు మళ్ళీ శ్వాస వదులుతూ కిందికి వంగండి. నడుముని నిటారుగా ఉంచుతూ కిందికి వంగండి. 2 చేతులు కాళ్ల మధ్యలో వచ్చేలా చూడండి. ఒకసారి మళ్ళీ చేయడానికి వెనక్కి రండి. శ్వాస పీల్చుకుంటూ పైకి లేవండి. శ్వాస వదులుతూ వీలైనంత వెనక్కి వంగండి. కళ్ళు తెరిచే ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి రండి మరియు శ్వాస వదులుతూ కిందికి వంగండి. వీలైనంత ఎక్కువగా కిందికి వంగండి. శ్వాస పీల్చుకుంటూ వెనక్కి వచ్చేయండి. నడుముని స్ట్రైట్గా ఉంచుతూ చేతుల్ని పైకి లేపండి. శ్వాస వదులుతూ చేతుల్ని యథాస్థానానికి తీసుకురండి మరియు కాళ్ళు దగ్గర తీసుకోండి. అభ్యాసం యొక్క ప్రభావాన్ని గమనిస్తూ ఉండండి. 2వ క్రియ కటివలయ అనేది. కటిచాలనంలో కుడి మరియు ఎడమ వైపుకు తిప్పే అభ్యాసము. కళ్ళని తెరుస్తూ కాళ్ల మధ్యలో ఇలా గ్యాప్ ఇవ్వండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల్ని ముందువైపుకి ఇలా లేపండి. అరిచేతులు ఒకటినొకటి చూస్తున్నట్టుగా ఉండాలి. శ్వాస వదులుతూ శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. కళ్ళు తెరిచి ఉంచండి. శ్వాస తీసుకుంటూ మధ్య భాగంలోకి. శ్వాస వదులుతూ ఎడమవైపుకు తిప్పండి. శ్వాస తీసుకుంటూ మధ్య భాగంలోకి. దీన్ని మరొకసారి చేయండి. శ్వాస వదులుతూ కుడివైపుకి. శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి. శ్వాస వదులుతూ ఎడమవైపుకి మరియు శ్వాస పీల్చుకుంటూ మధ్య భాగంలోకి మళ్ళీ రండి. చేతుల్ని యథాస్థానానికి తీసుకురండి. కాళ్ళని దగ్గరికి చేయండి. విశ్రాంతి తీసుకోండి. భుజ ప్రక్రియ యొక్క ప్రభావాన్ని భుజాల ప్రదేశంలో అనుభూతి పొందండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. తర్వాత క్రియ కోసం. ఏదైతే
ఈ అభ్యాసంలో ఇది సూక్ష్మమైన అంతిమ క్రియ, మోకాలి చాలన క్రియ. కళ్ళు తెరవండి. మోకాళ్ల ప్రక్రియ కోసం 2 కాళ్ల మధ్య ఇలా గ్యాప్ ఇవ్వండి. శ్వాస వదులుతూ 2 చేతుల్ని, ఇక 2 చేతుల్ని కూడా ముందు నుంచి పైకి లేపండి. అరచేతులు కిందికి చూస్తున్నట్టుగా ఉండాలి. శ్వాస వదులుతూ మోకాలను వంచండి. ఇక కూర్చునే స్థితిలో ఉండండి. ఎవరికైనా మోకాలి సంబంధిత సమస్యలు ఉండి మోకాలి నొప్పులు కనుక ఉంటే వాళ్ళు గుర్తుంచుకోండి, అభ్యాసాన్ని చాలా జాగ్రత్తగా చేయండి. శ్వాస పీల్చుకుంటూ యథాస్థానానికి రండి. మరొకసారి చేయండి. శ్వాస పీల్చుకుంటూ కిందికి వెళ్ళండి. మోకాళ్ళు పాదాల కంటే ముందు ఉండకుండా చూడండి. శ్వాస పీల్చుకుంటూ బ్యాక్ వచ్చేసేయండి. చేతుల్ని వెనక్కి తీసుకోండి మరియు కాళ్ళని దగ్గర తీసుకోండి. ఈ 4 ప్రక్రియల అభ్యాసము ఏదైతే మీరు చేశారో దాని అనుభూతిని పొందండి. మెడ, భుజము, కటివలయము మరియు మోకాలి చాలన క్రియ. ఇప్పుడు ఇక ఈ కార్యక్రమంలో తర్వాత అభ్యాసానికి వెళ్దాము. తర్వాత అభ్యాసము వచ్చేసి యోగాసనాల అభ్యాసము. ముందుగా ఇక్కడ టాడాసనము గురించి అభ్యసిద్దాము. కళ్ళు తెరవండి మరియు మీ శరీరాన్ని ఈ దిశలో మర్చండి. టాడాసనం కోసం ఇలా చేయాలి. టాడాసనం కోసం 2 కాళ్ల మధ్యలో 2 అంగుళాల గ్యాప్ వదలాలి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులని ముందు వైపుకు లేపాలి. చేతి వేళ్లను కలుపుతూ అరచేతుల్ని ఇలా తిప్పేసేయండి. శ్వాస బయటకు వదలండి. ఇప్పుడు మెల్లగా శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల్ని పైకి లేపండి. ఇక్కడ శరీరాన్ని స్ట్రెయిట్గా ఉంచే ప్రయత్నం చేయండి. సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ శరీరాన్ని పైకి లేపండి. ఇక ఇప్పుడు ఏదైనా ఒక ప్రదేశంపై మీ ఏకాగ్రతను సారించి మెల్లిగా మీ చీలమండలాన్ని పైకి లేపండి మరియు పాదాలపైన బ్యాలెన్స్ చేయండి. ఇది తాడాసనం యొక్క చివరి స్థితి. ఈ స్థితిలో సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ ఉండండి. ఎవరికైతే మోకాళ్లలో మరియు చీలమండలాలు నొప్పి ఉంటుందో తాడాసనంలో చీలమండలాలు లేపకండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ చీలమండలాలని కిందకి తీసుకోండి. చేతి వేళ్లని ఓపెన్ చేయండి. ఇప్పుడు పైకి లేపిన 2 చేతుల్ని కూడా శ్వాస వదులుతూ మెల్లిగా కిందికి తీసుకోండి. చేతులు కిందికి తీసుకున్నాక తాడాసనం యొక్క ప్రభావాన్ని అనుభూతి పొందండి. ఆసనం చేసేటప్పుడు మనమైతే అభ్యాసంతో మిళితమై ఉంటున్నాము. ఆసనము తర్వాత ఇప్పుడు అభ్యాసం యొక్క ప్రభావాన్ని గమనించండి. దాంతో ఎంతో లాభం పొందుతారు. ఇప్పుడు తర్వాత అభ్యాసనానికి వెళ్దాము. వృక్షాసనము. అయితే మెల్లిగా ఈ వైపుకు తిరగండి. వృక్షాసనం అనేది సంతులనానికి సంబంధించినటువంటి ఆసనము. దానికోసం మీరు ఏదైనా ఒక బిందువుపై మీ ఏకాగ్రతని కేంద్రీకృతం చేయండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మెల్లగా ఎడమకాలిని వంచండి. ఇక కుడికాలి పాదాన్ని ఎడమకాలి తొడ భాగంలో పెట్టండి. ఇప్పుడు మెల్లిగా చేతిని మోకాలిపైన పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ మీ యొక్క 2 చేతులని స్ట్రెయిట్గా పైకి లేపండి. అరచేతుల్ని తిప్పండి మరియు 2 చేతుల్ని పైకి తీసుకెళ్లి నమస్కార ముద్ర చేయండి. చేతుల్ని కలపండి. చేతుల్ని లాగండి. సాధారణ శ్వాస ప్రక్రియని కొనసాగిస్తూ ఈ స్థితిలోనే ఉండండి. ఎవరికైతే పూర్తి స్థాయిలో చేయడం సాధ్యం కాదో వాళ్ళు ఈ సరళమైన పద్ధతిని అనుసరించవలెను. అభ్యాసంలో చెప్పే ప్రక్రియ ఇంతకుముందు చెప్పడం జరిగింది. మెల్లగా వెనక్కి రండి. శ్వాస వదులుతూ చేతుల్ని యథాస్థానానికి తీసుకురండి మరియు కాళ్ళని యథాస్థానానికి తీసుకురండి. ఇప్పుడు ఇదే అభ్యాసాన్ని ఎడమకాలితో చేయండి. శ్వాస వదులుతూ ఎడమకాలిని ఇలా పెట్టండి. పాదాన్ని కుడికాలి దగ్గర పెట్టండి. చేతుల్ని ఇలా పెట్టండి మరియు శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల్ని పైకి లేపండి. పైకి లేపిన తర్వాత నమస్కార ముద్ర. శరీరాన్ని స్ట్రైట్గా ఈ ఆకృతిలో పెట్టండి. స్థిరంగా ఉండండి. కాలి బొటన వేలని ఒత్తి ఉంచండి. శ్వాస ప్రక్రియని సాధారణంగా ఉంచండి. ఒకే బిందువు పైన ఏకాగ్రత పెట్టండి. శ్వాస వదులుతూ మెల్లగా బ్యాక్ వచ్చేసేయండి. కాలిని కూడా వెనక్కి తీసుకోండి మరియు ఆసనం యొక్క ప్రభావాన్ని అనుభూతి పొందండి. వృక్షాసనము న్యూరోమస్కులర్ అంటే కండరాల్లో ఉన్న నరాలని సమన్వయపరచడంలో ఎంతో సహాయం చేస్తుంది. దాంతోపాటుగా కాళ్ళ యొక్క కండరాలకి మంచి శక్తినిస్తుంది. ఇప్పుడు మనం తర్వాత ఆసనం గురించి చూద్దాము. పాదస్థాసనము. అభ్యాస క్రమంలో 3వ ఆసనం పాదస్థాసనము. దశ మార్చండి. కాళ్ళ మధ్యలో 2 అంగుళాల గ్యాప్ ఉంచండి. ఎవరైతే పాదస్థానాన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోతారో వాళ్ళు ఈ సరళమైన పద్ధతిని పాటించండి. అది మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు. శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల్ని పైకి లేపండి. ముందుగా మొత్తం శరీరాన్ని లాగండి. స్ట్రెచ్ చేయండి. ఇక శ్వాస వదులుతూ నడుము నిటారుగా ఉంచుతూ కిందికి వంగండి మరియు వీలైనంత వరకు కిందికి లాగండి. తర్వాత చేతులని పాదాల దగ్గరికి తీసుకెళ్ళండి. మెడ కిందికి. ఇది పాదస్థానం యొక్క పూర్తి పద్ధతి. సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ ఉండండి. ఎవరికైతే నడుముకు సంబంధించి నొప్పి లేదా ఇంకేదైనా
సమస్య గనక ఉంటే వాళ్ళు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. శ్వాస పీల్చుకుంటూ చేతుల్ని మళ్ళీ వెనక్కి తీసుకోండి. నడుముని స్ట్రేట్గా అలాగే ఉంచుతూ 2 చేతుల్ని మళ్ళీ పైకి లేపండి. మరియు శ్వాస వదులుతూ చేతుల్ని యథాస్థానానికి తీసుకురండి. ముందుకు వంగి అభ్యాసనం తర్వాత ఇప్పుడు వెనక్కి వంగి అభ్యాసనము అంటే అర్ధచక్రాసనం గురించి అభ్యసిద్దాము. అర్ధచక్రాసనం కోసం కళ్ళు తెరవండి. 2 చేతుల్ని నడుము పైన పెట్టండి. వేళ్ళు ముందుకు ఉండాలి, బొటన వేళ్ళు వెనక్కి ఉండాలి. ఇప్పుడు మోచేతుల్ని సమాంతరంగా పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ మెడని వెనక్కి వంచండి. కళ్ళు తెరుచుకొని ఉంచండి. శ్వాస వదులుతూ వీలైనంతగా వెనక్కి వంగుతూ ఉండండి. మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచాలి. ముందుగా శరీరం యొక్క ముందు భాగం నుండి కిందికి వంచే ప్రయత్నం చేయండి. ఈ స్థితిలో ఉండండి. సామాన్య శ్వాస ప్రక్రియను కొనసాగించండి. ఏ ఆసనంలో కూడా శ్వాసని బిగబట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి. మీ సామర్థ్యం మేరకు మాత్రమే చేయాలి. మరియు చేతుల్ని వెనక్కి తీసుకోండి. ఇక ఈ అభ్యాసం వలన వెన్నుముక్కపై పడే ప్రభావాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండండి. అర్ధచక్రాసనము ఊపిరితిత్తుల యొక్క పని సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు త్రికోణాసనము, దానికోసం ఇలా తిరగండి. ఇప్పుడు త్రికోణాసనం కొరకు సిద్ధమవ్వండి. కళ్ళు తెరవండి. కాళ్ళ మధ్యలో ఈ విధంగా గ్యాప్ ఉంచండి. శ్వాస వదులుతూ 2 చేతుల్ని భుజాలకి సమానంగా పైకి లేపండి. ఈ విధంగా భుజాలకు సరి సమానంగా చేతులు లేపాక అరిచేతులను బయటకు చేయండి. మరియు కుడికాలి యొక్క పాదాన్ని కుడివైపుకు తిప్పండి. ఇక శ్వాస వదులుతూ మొత్తం ఖాళీ చేస్తూ కుడివైపుకు వంగండి. మరియు మెల్లగా కుడి చేతి యొక్క వేళ్ళని కుడికాలి పాదం వెనకాల పెట్టే ప్రయత్నం చేయండి. వీలైతేనే చేయండి, లేదంటే ఎంత చేయాలనుకుంటే అంతే చేయండి. తల తిప్పండి మరియు పైన ఎడమ చేతి వేళ్ళని చూసే ప్రయత్నం చేయండి. మీ 2 చేతులు కూడా సమాన స్థాయిలో ఉండేలా ప్రయత్నం చేయండి. సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ ఉండండి. ఎవరైతే పూర్తి స్థాయిలో చేయలేకపోతారో వాళ్ళు సరళమైన పద్ధతిని ఎంచుకోండి. శ్వాస పీల్చుకుంటూ బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఇదే అభ్యాసాన్ని మరొకసారి చేద్దాము. ముందు కుడి పాదాన్ని సరిచేసుకోండి. ఇక ఎడమ పాదాన్ని ఎడమ వైపుకు తిప్పండి. ఇక శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా ఎడమ వైపుకు వంగుతూ ఉండండి. చేతి వేళ్ళని పాదాల వెనక పెట్టే ప్రయత్నం చేయండి. తలని తిప్పుతూ చేతిని చూడండి. శరీరం యొక్క బరువును ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంచండి. మరియు పూర్తి స్థితిలో శ్వాస సమాన స్థితిలో ఉండవలెను. శ్వాసని ఆపే ప్రయత్నం చేయకండి. శ్వాస వదులుతూ మెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి. మరియు మెల్లిగా కాలి యొక్క పాదాన్ని సరిగా చేయండి. చేతులు యథాస్థితికి తీసుకురండి. కాళ్ళు దగ్గర చేసుకోండి మరియు విశ్రాంతి తీసుకోండి. త్రికోణాసనము కటివలయం దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేయడానికి సహాయం చేస్తూ ఉంది. దాంతోపాటు వెన్నుముక్కను దృఢంగా చేయడానికి సహాయం చేస్తూ ఉంది. మరొకసారి ఈ అభ్యాసాన్ని చేయండి. 2 కాళ్ళ మధ్య ఇలా గ్యాప్ ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతుల్ని భుజాలకి సమానంగా ఇలా పైకి లేపండి. అలా భుజాలకి సమానంగా చేతులు లేపాక అరచేతులను ఇలా మలపండి. మరియు కుడికాలి యొక్క పాదాన్ని కుడివైపుకు తిప్పండి. ఇక శ్వాస వదులుతూ ఖాళీ చేస్తూ కుడివైపుకు వంగుతూ ఉండండి. ఇక మెల్లగా కుడి చేతి యొక్క వేళ్ళని కుడికాలి యొక్క పాదం వెనకాల పెట్టే ప్రయత్నం చేయండి. సాధ్యమైతేనే చేయండి, లేదంటే మీ వల్ల ఎంతైతే అంత చేయండి. తలను తిప్పండి మరియు పైన ఎడమ చేతి యొక్క వేళ్ళని చూసే ప్రయత్నం చేయండి. మీ యొక్క 2 చేతులు కూడా సమాన స్థాయిలో ఉండేలా చూసుకోండి. శ్వాస ప్రక్రియను సాధారణంగా కొనసాగించండి. ఎవరైతే పూర్తి స్థాయిలో చేరకపోతారో వాళ్ళు సరళమైన పద్ధతిని అనుసరించండి. శ్వాస పీలుస్తూ బ్యాక్ వచ్చేసేయండి. ఇక ఇదే అభ్యాసాన్ని వ్యతిరేక దిశలో చేద్దాము. కుడి పాదాన్ని వెనక్కి తీసుకోండి. ఇక ఎడమకాలి పాదాన్ని ఎడమవైపు తిప్పండి. శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా ఎడమవైపు వంగుతూ ఉండండి. చేతి వేళ్ళని పాదాల వెనక పెట్టే ప్రయత్నం చేయండి. తలని తిప్పుతూ చేతి వేళ్ళని చూసే ప్రయత్నం చేయండి. శరీరం యొక్క భారము ముందువైపు పడకుండా చూడండి. బ్యాలెన్స్డ్గా ఉండండి. ఇక ఈ పూర్తి స్థితిలో శ్వాసని సాధారణంగానే ఉంచండి. శ్వాసను ఆపే ప్రయత్నం చేయకండి. శ్వాస పీల్చుకుంటూ మెల్లిమెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి. మరియు మెల్లిగా కాలి యొక్క పాదాన్ని సరిచేసుకోండి. చేతుల్ని యథాస్థితికి తీసుకురండి. కాళ్ళు దగ్గర చేసుకోండి మరియు విశ్రాంతి తీసుకోండి. మీకు కలిగే అనుభవాన్ని
అనుభూతి పొందుతూ ఉండండి. అయితే నిలబడి చేసే ఆసనాల తర్వాత మీ యొక్క శరీరము దాని లోపల కలిగే మార్పులను గమనిస్తూ ఉండండి. మీరు తీసుకునే శ్వాస ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉంది మరియు మీ యొక్క మానసిక స్థితిలో ఎలాంటి మార్పు ఉంది అనేది గమనించండి. ఇప్పుడు తర్వాత శ్రేణి గురించి తెలుసుకుందాము. కూర్చొని చేసే ప్రక్రియల అభ్యాసనము. మెల్లిగా వేరే వైపు కదులుతూ దిశని మార్చండి మరియు మీ స్థానంలో కూర్చోండి. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాల కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ముందుగా విశ్రామాసనము. చేతులను వెనక్కి తీసుకోండి. చేతుల సహాయంతో మెల్లిగా మెడని వెనక్కి వైపు వంచండి మరియు కాళ్ల మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచండి. పాదాలు బయట వైపుకు ఉండాలి. ఇది విశ్రామాసనము. కూర్చొని చేసే ఆసనాల యొక్క పూర్వస్థితి ఇది. ఇక తర్వాత అభ్యసనాన్ని ముగించేశాక విశ్రాంతి తీసుకోండి. ఇక మనం తర్వాత అభ్యసనానికి వెళ్దాము. దండాసనము. కళ్ళు తెరవండి. మెల్లిగా 2 కాళ్ళని దగ్గర చేయండి. చేతుల్ని పక్కకు పెట్టుకోండి. చేతివేళ్ల యొక్క దిశ పాదాల వైపుకు ఉండాలి. ఇక తర్వాత మెల్లిమెల్లిగా చేతులపైన భారం వేసి నడుముని స్ట్రైట్గా ఉంచండి. మెడ స్ట్రైట్గా ఉండాలి. గుర్తుంచుకోండి, మోకాళ్ళు, పాదాలు, చీలమండలాలు కలిసే ఉండాలి. నడుము స్ట్రైట్గా ఉండాలి. ఇది దండాసనం యొక్క పరిపూర్ణ స్థితి. సాధారణ శ్వాస ప్రక్రియని గమనిస్తూ ఉండండి. ఒక బిందువును చూసుకుంటూ లేదా కళ్ళు మూసుకొని ఈ ఆసనం యొక్క అనుభవాన్ని ఆస్వాదించండి మరియు ఆసనముతో మిళితమవ్వండి. మెల్లిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి. చేతుల్ని వెనక్కి తీసుకోండి. మళ్ళీ విశ్రమాసనంలో విశ్రాంతి తీసుకోండి. దండాసనము శరీరాన్ని చురుకుగా ఉండేలా చేస్తుంది మరియు వెన్నుముకకు శక్తినిస్తుంది. ఇప్పుడు తర్వాత అభ్యాసనానికి వెళ్దాము. తర్వాత అభ్యాసము భద్రాసనము. భద్రాసనాన్ని మనము సరళమైన పద్ధతిలో కూడా నేర్చుకోవచ్చు మరియు దాని తర్వాత మనం దాన్ని పరిపూర్ణంగా కూడా నేర్చుకోవచ్చు. అయితే భద్రాసనం కోసం మళ్ళీ దండాసనం యొక్క స్థితిలోకి వచ్చేసేయండి. కాళ్ళు దగ్గర చేసుకోండి. మీ యొక్క 2 చేతులను కూడా పక్కకు పెట్టుకోండి. ముందుగా భద్రాసనంలో సరళమైన పద్ధతిని అనుసరిద్దాము. దానికోసం మీ దగ్గర మీకు తెలిసినటువంటి ఏదైనా ప్రయోగాన్ని చేయొచ్చు. ఆ ప్రయోగం ఎలాంటిదైనా సరే చేయవచ్చు. లేదా ఒక దుప్పటి బ్లాంకెట్ని హోల్డ్ చేసి మీ కింద పెట్టుకోండి. దాని మీద కూర్చోండి. ఇప్పుడు మళ్ళీ దండాసన స్థితిలోకి రండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళ యొక్క పాదాల్ని ఇలా పెట్టండి. ఇక శ్వాస పీల్చుకుంటూ చేతులతో మెల్లిగా కాళ్ళ యొక్క వేళ్ళు ఇలా కలిపేయండి. ఇప్పుడు మరొకసారి శ్వాస పీల్చుకోండి. ఇక శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ పాదాన్ని దగ్గర చేసుకోండి. ఇది సరళమైన పద్ధతి. గుర్తుంచుకోండి, ఎవరికైనా మోకాళ్ళలో ఇబ్బంది ఉంటే ఈ అభ్యాసాన్ని మీ సామర్థ్యం ప్రకారం చేయండి. చాలా జాగ్రత్తగా దీన్ని యోగ శిక్షకుల పర్యవేక్షణలో చేయండి. ఇప్పుడు మెల్లిగా వెనక్కి రండి. కాళ్ళని సరిచేసుకోండి మరియు చేతుల సహాయంతో మీ కింద పెట్టినటువంటి పరుపు లేదా బెడ్షీట్ మీరు ప్రయోగంలో ఏది వాడారో దాన్ని పక్కకి జరిపేసేయండి. భద్రాసనము మహిళల కోసం ఎంతో ఉపయోగకరమైనది. భద్ర అంటే శుభము అని అర్థము. ఈ ఆసనాన్ని మనం పూర్తి స్థాయిలో చేయబోతున్నాము. అయితే ఇంకోసారి దండాసనంలోకి వచ్చేసేయండి మరియు శ్వాస వదులుతూ మెల్లగా 2 మోకాళ్ళని వంచండి. 2 కాళ్ళ చీలమండలాలను కలపండి. శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా మీ చేతి యొక్క వేళ్ళని కలుపుకోండి. తర్వాత కాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు వీలైనంతగా చీలమండలాల్ని దగ్గర తీసుకోండి మరియు మోకాళ్ళని కిందికి వంచండి. వెన్నుముక్కని స్ట్రైట్గా చేయండి. ఇది భద్రాసనం యొక్క పూర్తి పద్ధతి. కళ్ళను మూసుకొని సాధారణమైన శ్వాస ప్రక్రియతో ఈ స్థితిలో కూర్చోండి. ఎవరికైతే మోకాలి సంబంధిత సమస్యలున్నాయో, ఎవరికైతే మోకాళ్ళలో నొప్పి ఉందో వాళ్ళు ఈ అభ్యాసనాన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది, లేదా సరళమైన ఈ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి. కాళ్ళని ముందుకు చాచండి మరియు చేతుల్ని వెనక్కి తీసుకుంటూ విశ్రామాసనంలోకి వచ్చేసేయండి. భద్రాసనము ఇంతకుముందే మహిళల కోసం ఇది ఎంతో లాభదాయకరమని మనం చెప్పుకున్నాము. దాంతోపాటుగా మన యొక్క పర్విక్ మసిల్స్ని, అంటే ఇలాంటి పర్విక్ మసిల్స్ని
దృఢంగా తయారు చేయడంలో సహాయం చేస్తూ ఉంది. ఇప్పుడు మరొకసారి చేద్దాము. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళ యొక్క పాదాలని దగ్గర చేయండి. మోకాళ్ళని ఇలా వంచండి మరియు శ్వాస పీల్చుకుంటూ చేతుల్ని ఇలా పట్టుకోండి. చీలమండలాన్ని వీలైనంత దగ్గరగా చేయండి. నడుము స్ట్రైట్గా ఉంచండి మరియు పూర్తి స్థాయిలో కళ్ళు మూసుకొని సాధారణ శ్వాసక్రియని కొనసాగిస్తూ ఉండండి. తల నుండి మొదలు నడుము భాగం వరకు మరియు వెన్నుముక్క నుండి కింది వరకు స్ట్రైట్గా ఉంచే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరవండి మరియు మళ్ళీ విశ్రామాసనంలోకి వచ్చేసేయండి. విశ్రాంతి తీసుకోండి. కాళ్ళని స్ట్రైట్గా పెట్టండి. చేతుల్ని వెనక్కి తీసుకోండి. పాదాలని బయట వైపుకు పెట్టండి. మెల్లిగా కళ్ళు మూసుకోండి. శ్వాస వదులుతూ 2 కాళ్ళ యొక్క చీలమండలాన్ని కలపండి. మోకాళ్ళని వంచండి మరియు శ్వాస పీల్చుకుంటూ చేతులతో కాళ్ళని పట్టుకోండి. చీలమండలాల్ని వీలైనంత దగ్గరగా పెట్టండి. నడుము స్ట్రైట్గా ఉంచండి మరియు పూర్తి స్థాయిలో కళ్ళను మూసుకొని సాధారణ శ్వాస ప్రక్రియని కొనసాగించండి. తల నుంచి నడుము భాగము, వెన్నెముక నుంచి కింది వరకు స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు మెల్లిమెల్లిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు తిరిగి మళ్ళీ విశ్రామాసనంలోకి వచ్చేసేయండి. విశ్రాంతి తీసుకోండి. కాళ్ళని సరిచేసుకోండి. చేతుల్ని వెనక పెట్టండి. పాదాల్ని బయట వైపుకు వదలండి. మెల్లిగా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు తర్వాత అభ్యాసనాన్ని చూద్దాము. వజ్రాసనము. అయితే వజ్రాసనం కోసము మెల్లిగా కళ్ళు తెరవండి. 2 పాదాలని దగ్గర పెట్టండి. చేతుల్ని పక్కకు పెట్టుకోండి. అంటే దండాసన స్థితిలో కూర్చోండి. ఇక ఇప్పుడు మెల్లిగా కుడికాలిని వంచండి మరియు కుడికాలి యొక్క చీలమండలాన్ని కుడి భాగం వైపు కిందికి పెట్టండి మరియు ఇదే విధంగా ఎడమకాలితో చేయండి. గుర్తుంచుకోండి, మీ కాలి యొక్క బొటన వేలు ఒకదానికొకటి స్పర్శించుకుంటూ ఉంటాయి. చీలమండలాల మధ్యలో కూర్చునే ప్రయత్నం చేయండి. ఇక మెల్లగా 2 చేతుల్ని మోకాళ్ళపైన పెట్టండి. ఒకవేళ ఇది ఎవరికైనా పూర్తి స్థాయిలో చేయడానికి సులభం కాకపోతే వాళ్ళు సరళమైన పద్ధతిని ఎంచుకోవచ్చు. మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. ఇక్కడ చూస్తే కొంతమంది మోకాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంచుతారు. మీ సామర్థ్యాన్ని బట్టి మీరు చేయండి. ఈ స్థితిలో మోకాళ్ళని దగ్గరగా పెట్టండి. కళ్ళు మూసుకోండి మరియు సాధారణ శ్వాస ప్రక్రియతో ఈ స్థితిలో ఉండండి. వజ్రాసనము. ఎవరికైనా మోకాలి నొప్పులుంటే గనక ఈ అభ్యాసాన్ని చేయకండి. మరియు ఇది ఎలాంటి ఆసనము అంటే దీన్ని మీరు భోజనం చేశాక చేయవచ్చు మరియు దాని ద్వారా లాభం పొందవచ్చు కూడా. మెల్లిగా వెనక్కి రండి. ఇక ఇక్కడి నుంచి తర్వాత అభ్యాసానికి వెళ్దాము. తర్వాత అభ్యాసము అర్ధుష్టాసనము. మెల్లగా మోకాళ్లపైన నిల్చోండి. మోకాళ్ల మధ్య అవసరముంటే కొన్ని ఇంచుల వరకు గ్యాప్ ఉంచండి. ఇప్పుడు మెల్లిగా 2 చేతులని నడుము కింద పెట్టండి. వేళ్ళు కింది వైపుకు ఉండాలి. 2 మోచేతులను సమాంతరంగా ఉంచండి మరియు శ్వాస పీల్చుకుంటూ తలని మెల్లగా వెనక్కి వంచండి. కళ్ళు తెరిచి ఉంచండి. శ్వాస వదులుతూ మరింత వెనకకి వంగే ప్రయత్నం చేస్తూ ఉండండి. పూర్తి స్థాయిలో సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ ఉండండి. అర్ధుష్టాసనం అనేది ఎవరి కోసం అంటే ఎవరైతే ఉష్ట్రాసనాన్ని చేయలేకపోతారో వాళ్ల కోసం. ఇది ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటుంది. మెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి మరియు వజ్రాసనం స్థితిలో మళ్ళీ కూర్చోండి మరియు విశ్రాంతి తీసుకోండి. బ్యాక్వర్డ్ బెండింగ్ తర్వాత అంటే వెనక్కి వంగాక ముందుకు వంగే అభ్యాసము. దీని యొక్క ఆసనము శశకాసనము. శశకాసనం కోసం కళ్ళు తెరవండి. చేతుల సహాయంతో మోకాళ్ళ మధ్య దూరం పెంచండి. 2 చేతుల్ని మోకాళ్ళపైన పెట్టండి. ఇక ఇప్పుడు శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా ముందుకు వంగుతూ ఉండండి. వీలైనంత వరకు వంగండి. ఇక మెల్లిగా మీ మొహాన్ని మరియు ఛాతీ భాగాన్ని నేల కానించే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు నేల కానించండి మరియు ఈ స్థితిలో విశ్రాంతి తీసుకోండి. ఇది శశకాసనం యొక్క పూర్తి పద్ధతి. నడుముని స్ట్రైట్గా ఉంచుతూ ఉండండి. గుర్తుంచుకోండి, మీ వెనక భాగం పైకి లేవకూడదు. ఎవరికైతే మోకాలి సంబంధిత సమస్యలుంటాయో వాళ్ళు ఈ ఆసనాన్ని ఈ విధంగా చేయకుండా మీకు వచ్చినట్టు సరళమైన పద్ధతిలో చేయవచ్చు. మెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి. శ్వాస పీల్చుకుంటూ చేతుల్ని వెనక్కి తీసుకోండి.
మరియు చేతుల సహాయంతో మోకాళ్ళని దగ్గర చేయండి మరియు వజ్రాసన స్థితిలో కూర్చోండి. తర్వాత అభ్యాసము, ఇది ఈ రోజుటి మన ముఖ్యమైన అభ్యాసము. దీనిపైన ఫోకస్ చేద్దాం. అది ఉత్తానమండుకాసనము. అయితే ఉత్తానమండుకాసనంలో ముందుగా సరళమైన పద్ధతి నేర్చుకుందాము. దాని తర్వాత మనం పూర్తిగా తెలుసుకుందాం. ఉత్తానమండుక్ అంటే మీది వైపుకి లాగినట్టుగా ఏదైనా బాధ అనిపిస్తే ఈ మండుకాసన స్థితి. ఇప్పుడు ఆ అభ్యాసము కొరకు వజ్రాసనంలో మెల్లిగా కాళ్ళని దూరంగా పెట్టండి. కళ్ళు తెరుచుకుంటూ మోకాళ్ళని ఓపెన్ చేయండి. గుర్తుంచుకోండి, మీరు చీలమండలాల మధ్యలో కూర్చోండి. శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా చేతులని ముందు నుంచి లేదా పక్క నుంచి పైకి లేపండి మరియు వేళ్లను కలుపుతూ మీ యొక్క చేతులని తలపైన పెట్టండి. ఇదొక సరళమైన పద్ధతి. ఎవరికైనా భుజాలకు సంబంధించిన సమస్యలు గనక ఉంటే ఈ విధంగా చేయండి. ఉత్తానమండుకాసనం అనేది ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. దాంతోపాటుగా నడుము నొప్పిని తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. ఇప్పుడు మీకు అనిపించాలి ఏంటంటే మీరు ఇంత చేయడంలో సఫలమయ్యారు. తర్వాత వేళ్ళని కలుపుకుంటూ చేతులతో ఇలా మెల్లిగా వెనక్కి తీసుకెళ్ళండి. అంటే మెడ నుంచి కాస్త మీది వైపుకి ఇలా పెట్టవచ్చు. అంటే ఈ విధంగా కూడా చేయవచ్చు. సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగిస్తూ ఇక్కడ ఆగే ప్రయత్నం చేయండి. మరియు ఇక్కడ గనక మీరు సరిగ్గా చేస్తే అప్పుడు దీన్ని మీరు పూర్తి స్థాయిలో చేయడానికి సిద్ధంగా ఉంటారు. దానికోసం మనం మళ్ళీ మొదటి నుంచి చేద్దాము. చేతుల్ని వెనక్కి తీసుకోండి మరియు కాళ్ళని దగ్గర చేయండి. ఉత్తానమండుకాసనం యొక్క పూర్తి పద్ధతి కోసం సిద్ధమైపోండి. వజ్రాసనంలో ఇప్పుడు వజ్రాసనంలో మెల్లిమెల్లిగా మోకాళ్ళను దూరం చేయండి. రెండు చేతుల సహాయంతో శ్వాస పీల్చుకుంటూ మెల్లిగా రెండు చేతులని పక్క నుండి లేదా ముందు నుండి పైకి లేపండి. పూర్తిగా సాగదీయండి. ఈ స్థితిలో చేతులను పూర్తిగా లాగండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మెల్లిగా రెండు మోచేతులను వంచండి. కుడి చేత్తో ఎడమ భుజాన్ని, ఎడమ చేత్తో కుడి భుజాన్ని తాకే ప్రయత్నం చేయండి. తల వెనుక భాగం నుంచి ప్రయత్నం చేయండి. ఇక మెల్లిగా మోచేతులను పైకి లాగండి. నడుము స్ట్రైట్గా ఉంచండి. కళ్ళు మూసుకోండి. ఇది ఉత్తానమండుకాసనం యొక్క పూర్తి పద్ధతి. నడుము స్ట్రైట్గా ఉంచండి. గుర్తుంచుకోండి, తలని ఎక్కువగా ముందుకు వంచకండి. మధ్య భాగంలో ఉంచే ప్రయత్నం చేయండి. ఈ స్థితిలో మీరు సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగించే ప్రయత్నం చేయండి. ఉత్తానమండుకాసనము ఊపిరితిత్తుల యొక్క పని సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఒకవేళ ఎవరికైనా మోకాళ్ళ నొప్పి ఉంటే వాళ్ళు ఈ అభ్యాసాన్ని చేయకుండా సాధారణ సుఖాసనంలో కూడా ఈ అభ్యాసాన్ని చేయవచ్చు. ఇప్పుడు మెల్లిగా వెనక్కి రావడానికి కళ్ళు తెరవండి. రెండు చేతుల్ని పైకి లేపండి. పూర్తిగా లేపండి. శ్వాస పీల్చుకుంటూ చేతుల్ని వెనక్కి తీసుకోండి మరియు మోకాళ్ళని దగ్గర తీసుకోండి మరియు వజ్రాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం ఈ అభ్యాసాన్ని మళ్ళీ చేద్దాము. మొదలు పెడదాము. మోకాళ్ళను దూరంగా పెట్టండి. రెండు చేతుల్ని పూర్తిగా పైకి లేపండి. మోచేతులను ఒక్కొక్కటిగా వంచుతూ భుజం వెనకాల భాగంలో తాకండి. తల వెనకాల రెండు చేతుల్ని ఈ విధంగా పెట్టండి మరియు పూర్తి స్థాయిలో చివరిగా నడుముని లాగుతూ ఉండండి. కళ్ళు మూసుకోండి. ఈ స్థితిలోనే ఉండండి. సాధారణంగా శ్వాసని తీసుకుంటూ ఉండండి. మెల్లిమెల్లిగా వెనక్కి వచ్చేసేయండి మరియు వజ్రాసనంలో కూర్చోండి. ఇక ఇక్కడి నుండి మనం తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాము. అంటే పొట్ట మీద పడుకొని చేసే అభ్యాసము. మెల్లిగా పొట్ట మీద పడుకోండి. ముందుగా మకరాసనం కోసం కాళ్ళని దూరంగా పెట్టండి. పొట్టపైన మొదటగా చేసేది మకరాభ్యాసనము. మోచేతులను వంచండి. అరచేతి పైన అరచేయి పెట్టండి మరియు దానిపైన మీ మొహాన్ని పెట్టండి. అలా వంచుతూ విశ్రాంతి తీసుకోండి. ఈ స్థితిని మకరాసనం యొక్క స్థితి అంటారు. ఇప్పుడు ఈ స్థితి నుండే మనం ముందుకు వెళతాము. అంటే శలభాసనం వైపుకి. ఇప్పుడు రెండు కాళ్ళని దగ్గర చేయండి. రెండు చేతులని ఒకసారి ముందుకు చాచండి.
మరియు ఇక్కడి నుంచి 2 చేతులని పక్కకు తీసుకోండి. ఎవరైతే శలభాసనం చేయలేకపోతారో వాళ్ళు అర్ధ శలభాసనాన్ని చేయండి. ముందుగా అర్ధ శలభాసనం దాని యొక్క సాధారణ పద్ధతి. శ్వాస పీల్చుకుంటూ కుడి కాలిని పైకి లేపండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఎవరైతే శలభాసనాన్ని పూర్తిగా చేయలేకపోతారో ఇది శలభాసనం యొక్క ఆకృతి. మెల్లిమెల్లిగా వెనక్కి రండి. ఇక ఇదే అభ్యాసాన్ని వ్యతిరేక దిశలో అంటే వేరే కాలుతో చేద్దాం. ఇక అర్ధ శలభాసనం యొక్క అభ్యాసాన్ని మీరు చేయవచ్చు. ఒకవేళ శలభాసనం చేయలేకపోతే బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఇక మీరు శలభాసనం కోసం సిద్ధం కండి. 2 కాళ్ళని దగ్గరికి తీసుకోండి. చేతులను పక్కకు పెట్టండి. శ్వాస తీసుకుంటూ మోకాలు వంచకుండా 2 కాళ్ళని పైకి లేపండి. వీలైనంత వరకు మోకాలు వంచకండి. ఇక నడుముపై కలిగే ఒత్తిడిని గమనిస్తూ ఉండండి. శ్వాసని సాధారణంగా తీసుకుంటూ ఈ స్థితిలో తటస్థంగా ఉండండి. శ్వాసని ఆపాల్సిన అవసరం లేదు. ఇక మెల్లిగా 2 కాళ్ళని కిందకి దించండి. మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఒకసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. దీర్ఘంగా శ్వాస వదలండి. మరొకసారి ఈ అభ్యాసాన్ని చేద్దాము. అదే శలభాసనం యొక్క అభ్యాసము. 2 కాళ్ళని దగ్గర తీసుకోండి. 2 చేతుల్ని ముందుకు చాచండి. పూర్తిగా చాచండి. ఆ తర్వాత చేతుల్ని కాళ్ళ పక్కన పెట్టండి. మోకాళ్ళని వంచకుండా శ్వాస పీల్చుకుంటూ 2 కాళ్ళని పైకి లేపండి. అరచేతులు నేల వైపుకు ఉండాలి. ఒకవేళ దీన్ని ఎవరైనా సరిగా చేయలేకపోతే ఒక కాళ్ళని కూడా లేపవచ్చు. ఈ స్థితిలో సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగించండి. మెల్లిగా వెనక్కి రండి మరియు మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. శలభాసనము వెన్నెముకను శక్తివంతంగా మారుస్తుంది. దాంతోపాటు నడుము సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఇది లాభదాయకమైన ఆసనము. అయితే ఈ ఆసనం యొక్క ప్రభావము నడుముపై పడే ప్రభావాన్ని అనుభూతి పొందండి. మకరాసనంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు తర్వాత అభ్యాసనానికి వెళ్దాము. మెల్లిగా కదలండి మరియు వీపు పైన పడుకోండి. మిమ్మల్ని మీరు సమన్వయపరచుకోండి. తర్వాత అభ్యాసము పవన్ముక్తాసనము. కాళ్ళు దగ్గర చేసుకోండి. చేతులని పక్కకు పెట్టుకోండి. శ్వాస పీల్చుకుంటూ మోకాళ్ళు వంచకుండా 2 కాళ్ళని పైకి లేపండి. మోకాళ్ళని వంచుతూ శ్వాస వదులుతూ మోకాళ్ళని ఛాతీ భాగానికి దగ్గరగా తీసుకురండి. మరొకసారి శ్వాస పీల్చుకోండి. చేతుల యొక్క వేళ్ళని కలపండి. మోకాళ్ళ కింది భాగాన్ని పట్టుకోండి. ఇక్కడ ఈ స్థితిలో పాదాలని బయటవైపుకు పెట్టండి. సాధారణ శ్వాస ప్రక్రియను జరపండి. ఇప్పుడు మరొకసారి దీర్ఘ శ్వాసను పీల్చుకోండి. శ్వాస వదులుతూ తలని పైకి లేపండి మరియు తల లేదా ముక్కు మోకాలి మధ్యలో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. భుజాలు ఇలా ఉండాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాస ప్రక్రియను కొనసాగించండి. పవన్ముక్తాసనము జీర్ణ వ్యవస్థ కోసం ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. మెల్లిగా బ్యాక్ వచ్చేసేయండి. శ్వాస పీల్చుకుంటూ మెడని కిందికి వంచండి. చేతుల్ని యథాస్థితికి తీసుకురండి మరియు కాళ్ళని స్ట్రైట్గా చేయండి. శ్వాస వదులుతూ కాళ్ళని కిందకి దించండి మరియు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం తర్వాత అభ్యాసనానికి వెళ్దాము. అదే శవాసనము. శవాసనం కోసము కాళ్ల మధ్యలో కొన్నించుల దూరం ఉంచండి. పాదాలు బయటవైపుకు ఉండాలి. పాదాలని మీ శరీరం నుండి కొంచెం దూరం పెట్టండి. అరిచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. కళ్ళు మూసుకొని ఉంచండి. మరియు ఈ ఆసనము మొత్తం శరీరము మరియు మనస్సుకి సమతుల్యం కలిగించడంలో చాలా లాభదాయకమైనది. ఆందోళన దూరం చేయడంలో ఎంతో పనికిస్తుంది. అయితే రండి శవాసనం యొక్క అభ్యాసము చూద్దాం. 2 కాళ్ల మధ్యలో ఇలా గ్యాప్ ఉంచండి. పాదాలు బయటవైపుకు ఉండాలి. చేతుల్ని శరీరం నుండి కొంచెం దూరంగా పెట్టండి. అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. ఈ స్థితినే శవాసనం యొక్క స్థితి అని అంటారు. అయితే శారీరక స్థితి తర్వాత ఇప్పుడు మీరు మీ చేతనం యొక్క అనుభూతిని కాళ్ల పాదాల నుండి
తల వరకు గమనిస్తూ ఉండండి. తర్వాత కాళ్ళ యొక్క వేళ్ళు కళ్ళు మూసుకుని అనుభూతి పొందండి మరియు వదులుగా ఉంచండి. తర్వాత కాళ్ళ చీలమండలాలు వాటిని అనుభూతి పొందండి. వీలైనంతగా వదులుగా ఉంచండి. ఈ విధంగానే కాళ్ళ యొక్క పాదాల నుండి తల వరకు ఏ భాగాన్ని కూడా వదలకూడదు. ఒత్తిడి ఉండకూడదు. ఆందోళన చెందినప్పుడు ఆ భాగాన్ని వదులుగా ఉంచండి. కాళ్ళు, మోకాళ్ళు, భుజాలు లాంటివి మెల్లిమెల్లిగా పై వరకు శరీరం యొక్క అనుభూతిని పొందండి. ప్రతి ఒక్క అవయవాన్ని ప్రతిస్పందింపజేయండి. శరీరంలోని ప్రతి భాగానికి స్పందన కల్పించాలి. ఇప్పుడు శరీరంలో జరిగేటటువంటి శ్వాస ప్రక్రియని, ఏదైతే శ్వాస లోపలికి వస్తుందో, ఏ శ్వాస అయితే బయటకు వెళుతుందో అలా వచ్చేపోయే శ్వాసని గమనిస్తూ ఉండాలి. సుదీర్ఘమైన శ్వాసని గమనిస్తూ ఉండాలి. శరీరాన్ని సమతౌల్యంగా, సహజంగా, శాంతియుతంగా మారనివ్వండి. దీర్ఘంగా శ్వాస పీల్చండి. దీర్ఘంగా శ్వాస బయటకు వదలండి. శవాసనము శరీరాన్ని శాంతి వైపుకు పయనించేలా చేస్తుంది. ఇక తర్వాత అభ్యాసనం కొరకు మన శరీరాన్ని సిద్ధం చేస్తూ ఉంది. శవాసనము శాంతిగా, మరింత శాంతియుతంగా మారాలి. ప్రతి శ్వాస ప్రక్రియ అప్పుడు శరీరాన్ని వదులుగా ఉంచాలి. ఇప్పుడు మనము ఇక్కడి నుండి తర్వాత అభ్యాసం వైపుకు వెళదాము. ఈరోజటి కార్యక్రమంలో ఏదైతే తర్వాతి అభ్యాసం ఉందో, వెనక్కి తిరిగి రావడానికి శ్వాసని సాధారణంగా ఉంచండి. శవాసనము నుండి బయటకు రావడానికి దీర్ఘశ్వాసను పీల్చుకోండి. దీర్ఘశ్వాసను బయటకు వదలండి. మరియు చేతులు కాళ్ళ యొక్క వేళ్ళని మెల్లగా కదపండి. మూవ్ యువర్ ఫింగర్స్ అండ్ థమ్స్. మెల్లగా కుడి లేదా ఎడమ వైపుకు పడుకోండి. ఆ విధంగా పడుకోవటానికి మీరు మీ శరీరంలో కదలికలు తీసుకొస్తున్నారు. ఆ వైపు చేతిని దిండిలా మార్చండి. అప్పుడు 1కి 2 సార్లు శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీ చేతుల సహాయంతో లేచి అక్కడే కూర్చోండి. మిమ్మల్ని మీరు సమన్వయపరచుకోండి. ఇక్కడ మనం కొన్ని దీర్ఘశ్వాసల గురించి చర్చించుకుందాము. అంటే గాఢమైన శ్వాస ప్రక్రియ, డీప్ బ్రీతింగ్ అభ్యాసము. ఏదైనా ఒక ధ్యానాత్మక ఆసనంలో కూర్చోండి. చేతుల్ని జ్ఞానముద్రలో పెట్టండి. మెల్లిగా కళ్ళు మూసుకోండి. పూర్తి స్థాయిలో శ్వాసను బయటకు వదలండి. ఇప్పుడు దీర్ఘంగా మెల్లగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకునేటప్పుడు మీ పొట్ట, ఛాతీ యొక్క భాగము, భుజాల యొక్క భాగము, ఆ భాగంలో విస్తరించినట్టు అనుభూతి పొందండి. శ్వాస వదులుతూ మెల్లిమెల్లిగా పైనుంచి కింది వరకు ఇలా మరో 2-3 సార్లు ఇలా శ్వాస పీల్చుకోండి. మెల్లగా గాఢమైన సుదీర్ఘమైన శ్వాస, మెల్లగా గాఢమైన సుదీర్ఘమైన శ్వాస. గాఢమైన దీర్ఘమైన శ్వాస ఎక్కడో ఒక చోట అది ప్రాణాయామం చేయటానికి నాంది అని చెప్పవచ్చు. ఇప్పుడు దీర్ఘ శ్వాస ప్రతిశ్వాసలతో మనం ముందుకు వెళదాం. అనులోమ విలోమ ప్రాణాయామము, నాడీ శోధన ప్రాణాయామము. మరొకసారి మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉండండి. సిద్ధమవ్వండి. ఏదైనా ఒక ధ్యానాత్మక ఆసనంలో కూర్చోండిపోండి. ఆసనంలో మార్పు తేవాలనుకుంటే తేవచ్చు. ఇప్పుడు కుడి చేతి జ్ఞానముద్రలో పెట్టండి మరియు ఎడమ చేతిని కూడా ధ్యానముద్రలో పెట్టండి. మెల్లిగా శ్వాసని బయటకు వదలండి. ఇప్పుడు ఈ ముద్రలో కుడివైపు నాసికారంధ్రాన్ని మూసేయండి మరియు ఎడమ నాసికారంధ్రంతో గాఢంగా శ్వాస పీల్చుకోండి. తర్వాత మెల్లిగా 2 నాసికారంధ్రాలని కూడా మూసేయండి. కుడి నాసికారంధ్రాన్ని తెరవండి మరియు మెల్లగా శ్వాసని బయటకు వదలండి.
ఏ నాసికారంధ్రంతోనైతే శ్వాసని బయటకు వదిలారో దాంతోనే మళ్ళీ శ్వాసని లోపలికి పీల్చుకోండి. మరియు నాసికారంధ్రాన్ని మూసేయండి. మరియు వేరే నాసికారంధ్రంతో శ్వాసని మెల్లగా బయటకు వదలండి. ఇది అనులోమ్ విలోమ్ యొక్క ఒక చక్రము. ఇలాంటి మరిన్ని 3 చక్రాలు చేయండి. ఇక్కడ ఒక నాసికారంధ్రంతో దీర్ఘమైన శ్వాస పీల్చుకోవాల్సి ఉంటుంది. దీర్ఘ శ్వాస ప్రక్రియ ఏదైతే మీరు చేస్తున్నారో, అంటే దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నారు, వేరే నాసికారంధ్రం నుండి శ్వాసను వదిలారు, మళ్ళీ దీర్ఘంగా శ్వాస పీల్చుకున్నారు, మళ్ళీ వేరే నాసికారంధ్రం నుండి శ్వాసను వదిలారు. అంటే ఇక్కడ మీరు అనులోమ్ విలోమ్ యొక్క అభ్యాసనం చేస్తూ ఉన్నారు. మరియు ఈ అభ్యాసము మీ శరీరంలో మీ మనస్సుని శాంతి వైపు ప్రయాణం చేసేలా చేస్తుంది. ఈ అభ్యాసము మీ యొక్క శరీరము, మనస్సులో సమతుల్యాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరియు మనస్సుని శాంతి వైపు తీసుకెళ్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ యొక్క శ్వాస మెల్లగా, గాఢంగా, లయబద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే 3 చరణాలు పూర్తవుతాయో అప్పుడు మెల్లిగా చేతుల్ని వెనక్కి తీసుకోండి. ఈ అభ్యాసం చేసేటప్పుడు శ్వాసలో ఎక్కడ కూడా తొందరపడకూడదు. చాలా సహజంగా చేయాలి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం తర్వాత ఏదైతే మనసు శాంతంగా తయారవుతుందో దాన్ని మరింత శాంతి వైపుకు తీసుకెళ్తూ ఉండండి. ధ్యానం యొక్క అభ్యాసము. ధ్యాన ముద్రలో కూర్చుండిపోండి. ఒకవేళ మీరు ఆసనాన్ని మార్చాలి అనుకుంటే అలాగే ఆసనాన్ని మార్చుకోవచ్చు. మరియు మళ్ళీ మీరు మీ యొక్క ధ్యాన ముద్రలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి. వెన్నుముకను స్ట్రేట్గా ఉంచండి. ఒకసారి మీ యొక్క శారీరక స్థితిని గమనించుకోండి. నేలపై మీ యొక్క శరీర స్పర్శని అనుభూతి పొందుతూ గమనించండి. నడుము స్ట్రేట్గా ఉందా లేదా, మెడ యొక్క స్థితి మరియు ముఖము కూడా శాంతియుతంగా ఉండాలి. శారీరక స్థితిని గమనించిన తర్వాత శరీరంలో పీల్చుకునే వదిలే శ్వాస గురించిన అనుభవాన్ని గమనించండి. ప్రతి శ్వాసని గమనించండి. ప్రతి శ్వాసని గమనించండి. అంటే మీరు ఏదైతే శ్వాసను పీల్చుకుంటున్నారో దాన్ని గమనిస్తూ ఉండండి. ఏ శ్వాసనైతే బయటకు వదులుతున్నారో దాన్ని గమనిస్తూ ఉండండి. మెల్లెమెల్లగా శ్వాసని అనుభూతి పొందాక శరీరంలో కలిగే మార్పులను గమనించండి. శరీరము, శ్వాస మరియు అనుభూతి, ఈ విధంగా లోపటి ప్రయాణము మీరు అనుభూతి పొందవచ్చు. ధ్యానము యోగలో ఒక ప్రముఖ భాగము. ధ్యానము మనలో మనల్ని అనుసంధానం చేయడానికి మాధ్యమాన్ని చూపిస్తుంది. ధ్యానము శాంతి వైపు ప్రయాణం చేయించేటటువంటి ఒక మాధ్యమం. ఇక్కడ నుండే మెల్లిమెల్లిగా వెనక్కి రావడానికి శ్వాసని సాధారణంగా ఉంచండి. మరియు మనస్సులోనే సంకల్పించండి, మేము మా మనస్సుని ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉంచాల్సి ఉంటుంది. నేను నాకు, నా కుటుంబానికి, కార్యము, సమాజము మరియు విశ్వానికి ఆరోగ్యం కోసం నిబద్ధతతో ఉంటాను. ఇప్పుడు మెల్లిగా 2 చేతుల్ని నమస్కార ముద్రలోకి తీసుకురండి. ఇప్పుడు ప్రార్థనతో ఈరోజుటి కార్యక్రమాన్ని ఇక్కడే ముగించేద్దాం. దీర్ఘ శ్వాస పీల్చుకోండి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि
पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः మెల్లిగా అరిచేతులతో కళ్ళని స్పర్శించండి. మెల్లిగా మీ కళ్ళు తెరవండి మరియు చేతుల్ని వెనక్కి తీసుకోండి. ధన్యవాదములు. నేటి కార్యక్రమం ఇక్కడే ముగిస్తున్నాము. ధన్యవాదాలు.